అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం గొప్ప, అందులో మహిళగా పుట్టడం ఇంకా గొప్ప అనేసి నాకు అందరికీ అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ముఖే ముఖే సరస్వతి. ఇంత గొప్ప వంశంలో ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన మనము పర్పస్ ఏంటి అంటే, ఒకసారి ఒక సన్యాసి ఒక బండరాయిని కష్టపడి కొండ మీదకి తీసుకెళ్తున్నట్ట. రక్తం ఓడుతూ కష్టపడి తీసుకెళ్ళి దాన్ని అక్కడి నుంచి వదిలేసట. మళ్ళా కిందకు వచ్చాక మళ్ళా కష్టపడి తీసుకెళ్తుంటే అందరు అడిగారట, నీకేమన్నా పిచ్చా, ఎందుకయ్యా బండరాయిని అలా తీసుకెళ్తావు, వదిలేస్తావు, మళ్ళా తీసుకెళ్తావు అంటే, అవును నాకు పిచ్చా, ఈ బండరాయిని కొండ మీదకి తీసుకెళ్ళడం ఎంత కష్టమో, మానవ జన్మ రావడం అంత కష్టమో, కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ బండరాయి దొర్లుకుంటూ కిందకి ఎలా వస్తుందో మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అంటే ఆల్ విల్ బి హ్యావింగ్ బర్త్ అండ్ డెత్ డేట్. బి అండ్ డికి మధ్యలో ఏ అక్షరం ఉంది గాంధీ? సి ఇస్ we have to contribute to the community with the commitment, then we have the C, celebration of life. ఒక వివేకానంద, ఒక గాంధీ, ఒక అబ్దుల్ కలాం పుట్టినరోజులు మనం ఎందుకు చేసుకుంటాము అంటే, అటు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఈ రోజున ఇక్కడ మహిళలందరూ చేస్తున్న సేవకి కృతజ్ఞతగా వారిని అభినందించడానికి మనము సాయశక్తులా వాళ్ళకి మనం తప్పకుండా సహాయం చేయాలి. ఆ సహాయం మొదట బ్రాహ్మణులు 5% దేశవ్యాప్తంగా, కొన్ని చోట్ల కాస్త పర్సెంటేజ్ తక్కువ, కానీ వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికి 2% వస్తున్నారు. అంటే అర్థం ఏంటి, బ్రాహ్మణులు కూడా ఇతర ఆహారాలు తినడం మూలన మనకి గౌరవం మనమే తగ్గించుకుంటున్నాం. 2, పౌరోహిత్యం చేసే వాళ్ళ పిల్లల అబ్బాయిలకి ముఖ్యంగా సంబంధాలు రావట్లేదు గుళ్ళలో. దానికి కారణం కూడా మన మహిళలే. అంటే నా కూతుర్ని పురోహితుడికి ఇస్తానా అని అనుకోవడం. సో ఇలా అనేక రకాలైనవి. మన గౌరవం మన పిలక ఉంటే తప్పులేదండి. వేద పురాణాలన్నీ కూడాను బ్రహ్మముఖం నుంచి వచ్చినవి. బ్రాహ్మణుడు అంటే విజ్ఞానాన్ని ఆర్జించి సమాజ శ్రేయస్సు కోసం వాడే పౌరోహితుడు, పురం యొక్క హితవుని కోరేవాడు. మన బాధ్యత, మన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని మనం అది తక్కువ చేసుకుని ఒక పౌరోహిత్యం తక్కువ, లేకపోతే బ్రాహ్మణ కుటుంబాల్లో ఇలా ఉండడము, లేకపోతే మడి ఆచారం తక్కువ నకలు. ఇందాక చక్కగా చెప్పారు, కరోనాలో అందరికన్నా చక్కగా బ్రాహ్మణ కుటుంబాల వాళ్ళు ఏ కరోనా బాధితులుగా కాకుండా బయటపడ్డారు. ఎందుకని? శుచి శుభ్రత అనేది, మా మడి మైల అనేది అన్నీ పాటించడం అనేది అనాదిగా మనకు వస్తున్నందుకు. కాబట్టి ఒకటి, మనము బ్రాహ్మణులుగా పుట్టినందుకు గర్విద్దాం. 2, ఐకమత్యం. ఈ బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులను కాకుండా మనందరం ఐకమత్యంగా ఈ రోజున లేకపోతే రాబోయే తరాల వాళ్ళకి మనము ఏం అందించగలుగుతాం? మన యొక్క పురాణ ఇతిహాసాలు, వేదాలు మన ముందు తరాలకి మనం ఇవ్వాలి అంటే స్వార్థాన్ని కొంత తగ్గించుకుని, సొంత లాభాన్ని కొంత తగ్గించుకుని, మనము దేశ శ్రేయస్సుకి, మన బ్రాహ్మణ శ్రేయస్సుకి, మన ముందు తరాల వాళ్ళకి కనుక పాటుపడకపోతే చరిత్రలో బ్రాహ్మణులకి ఎటువంటి స్థానము ఉండదు. మన అందరం మేల్కోవాలి, మహిళా మండలి ముందుగా మేల్కోవాలి. ఇటువంటి మీటింగ్స్ ఇంకా ఇంకా జరగాలి. మన కర్తవ్యాన్ని మనం గుర్తించి బ్రాహ్మణులని గర్వంగా, ఐకమత్యంగా, వేదాలు తర్వాత ఇతిహాసాలు నేర్చుకోవడం మా హక్కు. ముందు తరాలకి మేము ఇవ్వగలిగింది. అందుకే అబ్దుల్ కలాం అంటారు, వెన్ యూ హ్యావ్ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్, యూ విల్ హ్యావ్ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. వెన్ యూ హ్యావ్ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, యూ విల్ హ్యావ్ హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ. వెన్ దెర్ ఈస్ ఎ హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ, యూ విల్ హ్యావ్ ఆర్డర్ ఇన్ ద నేషన్. వెన్ యూ హ్యావ్ ఆర్డర్ ఇన్ ద నేషన్, విల్ హ్యావ్ పీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచ శాంతికి మన అందరూ నీతి నియమాలు, ధర్మం, పాపభీతి, దైవభీతి ఉన్న బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా మన ప్రార్థనలు కానీ పూజలు కానీ చేయగలిగితేనే ప్రపంచ శాంతి మన ద్వారా వస్తుంది. కాబట్టి మనల్ని మనం గర్వంగా చూసుకుందాం. మన లక్ష్యాన్ని మనం మర్చిపోకుండా దేవుడు మనకిచ్చిన జన్మని, పర్పస్ని సద్వినియోగం చేసుకుందాం. కృతజ్ఞతలు. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేటట్టుగా ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.